సింహరాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తుల కారణంగా మీకేం జరగబోతుంది, ఎలా ఉంటుంది, అలానే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులు ఎందుకు మీ వెంట పడుతున్నారు, అసలు వీళ్ళకు అంటే ఏం కావాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. సింహరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ఎవరికి కూడా ఏంటంటే గనక ఎలాంటి హాని కలిగించరండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరు, ఎవరి మనసు ఏంటంటే గనక నొప్పించరు. అంటే ఎలా అంటే గనక వీళ్ళతో బాగున్నారనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళతో కంఫర్ట్గా బాగుంటారనమాట. అదే వీళ్ళతో ఏంటంటే గనక గొడవలు పడి ఏంటంటే వీళ్ళని దూరం పెట్టడం ఇలాంటివి చేశారనుకోండి, ఈ సింహరాశి వారు కూడా తక్కువేం కాదండి, వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. మంచివారికి మంచివారిగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడువారిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. సింహరాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయండి, చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారనమాట. కాకపోతే కొంతమంది ఏంటంటే గనక వీరి వెనకాలే ఉండి వీరి గోతులు తీస్తూ ఉంటారు. సింహరాశి వారికి తెలుసుంటుందండి, వీరే ఏంటంటే గనక నా చెడుని కోరుకుంటున్నారు, వీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుంటుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే గనక పోనీలే అన్నట్టుగా ఏంటంటే వదిలేస్తూ ఉంటారు. అంటే జాలి చూయిస్తూ ఉంటారు, కరుణ చూయిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారండి. హెల్పింగ్ నేచర్లో ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారు ముందుంటారండి. ఎలాగైతే అడవిలో సింహం అంటే అడవిని సింహం ఎలాగైతే పాలిస్తుందో వీళ్ళ కుటుంబాన్ని అలా పాలిస్తూ ఉంటారు. కుటుంబం కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి, ఎంతకైనా తెగిస్తారనమాట. ముందుగా ఏంటంటే కనుక ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారండి. అలానే ఫ్యామిలీలో ఏంటంటే కనుక ఏ చిన్న సమస్య రాకుండా చూసుకుంటారు. అలానే అదే మాదిరిగా ఏంటంటే కనుక పనులు కూడా చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే కనుక వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు. కానీ వీళ్ళ మీద ఏంటంటే కనుక కుళ్ళు, కుతంత్రాలు, నరదిష్టి ఇదంతా కూడా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట. అలానే వీళ్లకు దైవానుగ్రహం కూడా ఎక్కువగానే ఉంటుంది, మంచి ఫలితాలు రాబోతున్నాయి, అనేక రకాల కష్టాల నుంచి బాధల నుంచి బయటపడబోతున్నారు. అంతా మంచి జరుగుతుందనుకునే లోపు ఏంటంటే కనుక ఈ ముగ్గురు వ్యక్తులు కూడి కావాలని ఏంటంటే కనుక ముగ్గురు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనమాట. ఆ వ్యక్తులు ఎవరనేది మనం తెలుసుకుందామండి. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీలో ఏంటంటే కనుక ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. బంధువర్గంతో ఏంటంటే కనుక ఆదరాభిమానం ఇంకా పెరుగుతుంది. బంధువర్గంలో మీకు మంచి పేరు, ప్రతిష్టత, గౌరవం అనేది లభిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికి కూడా చాలా మందికి లభించింది, ఇంకా లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అంటే చెప్పాలంటే ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా మోసం చేయాలనుకున్నారో, మోసగించారో అలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. మీతో ఏంటంటే కనుక మాటలు కలపాలని చూస్తున్నారు, మీ కాళ్ళ మీద పడబోతున్నారు అనమాట. వాళ్ళే ఏంటంటే మళ్ళీ మీతో కలిసి జీవించాలనుకుంటున్నారు, మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. అలానే ఏంటంటే కనుక మీ మాటలు వాళ్లకు చెప్పాలంటే తూటాల్లాగా కనిపించాయి ఒకప్పుడు, కానీ మీ మాటలు ఇప్పుడు ఏంటంటే కనుక తీయగా అనిపిస్తున్నాయి. కాబట్టి మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు. చాలా వరకు కూడా అండి సింహరాశి వారు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ చేయరండి. కానీ సింహరాశి వారు ఏంటంటే కనుక అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లోనే శత్రువులు ఉన్నారని వీళ్ళు గమనించుకోరండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గుర్తించుకోరనమాట. అంటే ఇప్పుడు కొంచెం సేపు వాళ్ళతో గొడవ జరిగిన ఏంటంటే అక్కడికక్కడే వదిలేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళు మాట్లాడితే తిరిగి వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనసులో ఏంటంటే కనుక కుళ్ళు, కుతంత్రాలతో రగిలిపోవటం కానీ, ద్వేషం పెంచుకోవటం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు. ఎవరి మీద కూడా ఏంటంటే కనుక సింహరాశి వారు పగబట్టరండి. ఒకవేళ ఏంటంటే కనుక పగబడితే మాత్రం వాళ్ళని అసలు వదిలిపెట్టారని చెప్పొచ్చు. అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక వృత్తిపరంగా బాగా కలిసి వస్తుందండి. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అంటే వృత్తిపరంగా ఏంటంటే కనుక చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది, అనేక రకాల సమస్యలు తీరుతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అప్పుల బాధల నుంచి మీరు అంటే విముక్తి కలిగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక మీకు అనారోగ్య సమస్యలు తొలగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, పనుల పరంగా కూడా చక్కగా రాణించగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద సైన్ చేసే అవకాశం ఉంటుంది. పనులు లేక ఇబ్బంది పడి కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటే కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, అయినప్పటికీ కూడా ప్రతిఫలం దక్కట్లేదు అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కనుక ఆ కష్టానికి తగిన ఫలితంతో పాటు మంచి పేరు, ప్రతిష్టత కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు కూడా ఫ్యామిలీ పరంగా అలానే కాకుండా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అదృష్టం మీకు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అంటే వరించబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలగబోతుందండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అప్పు తీరుతుందన్నమాట. మీరే ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఆ స్వామివారి దయ వల్ల, కృప వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ఇంకా
ఇంకా మీరు ముందుకు వెళతారు. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. మీరు కుబేరులాగా కూడా మారుతారని చెప్పొచ్చు. ధనం లేక కొన్ని సార్లు ఏంటంటే నరకం చూశారు. పనులు కూడా సరిగ్గా అనుకూలించక బాధపడ్డారు. ఏ పని చేసినా కానీ అందులో కలిసి రాక ఇబ్బంది పడ్డారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. 17వ తేదీ నుంచి మొదలుకొని మీకంతా కూడా మంచి జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు పట్టిన పీడలన్నీ కూడా పోతాయండి. మీ మీద ఉండే కొంచెం నెగిటివిటీ కూడా తగ్గుతుంది. మీకు దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరని చెప్పొచ్చు. అంతా కూడా మీకు ఏంటంటే అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. అంటే ఇక మీ జీవితంలో నుంచి శని తగ్గిపోతుంది. అలానే కాకుండా ఈ కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కదా, అవి కూడా ఏంటంటే గనక వెళ్ళిపోతున్నాయి అనమాట మీ జీవితంలో నుంచి. ఇంకా ఇవన్నీ వెళ్ళిపోతే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కదా. అయితే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా బాగుంటుందండి. ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగం కూడా లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి స్టేజ్లో ఉండగలుగుతారని చెప్పొచ్చు. గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే 100% ఉద్యోగం అయితే లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలానే కాకుండా చిన్న పార్టీస్ ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అలానే కాకుండా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే దూర ప్రయాణాలు కూడా చేస్తారండి. ఆ ప్రయాణాలలో కూడా మీకు ఏంటంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ప్రయాణాలకు అనుకూలిస్తాయి. ప్రయాణాల పరంగా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే అద్భుత అవకాశం అని చెప్పొచ్చండి. ఏ బిజినెస్ అంటే మీరు రన్ చేస్తున్నా, ఏ బిజినెస్ పెట్టాలనుకున్న దాంట్లో మాత్రం మీరు బాగా రాణించగలుగుతారండి. అదృష్టం మీ వెంట ఉంటుంది. అదృష్టం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అనమాట. ఆ విధంగా ఉండబోతుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి, ఒకరిని అడిగి మాత్రం మీరు ఏంటంటే ఏది కూడా మొదలు పెట్టకండి. మీ మనసు ఏం చెబుతుందో, మీరేం చేయాలనుకుంటున్నారో అదే చెప్పండి, అదే చెయ్యండి. అదే ఏంటంటే కనుక ఆలోచించండి. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఏంటంటే కనుక అది మీరు అంటే ఆలోచించకండి. వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కదా అని ఏంటంటే కనుక ఆలోచించి మీరు నిర్ణయాలు అయితే తీసుకోకండి. మీ మనసు ఏది చెప్తే మీరు అదే ఫాలో అయిపోండి. మీ మనసు ఎప్పుడు కూడా కరెక్ట్గానే చెబుతుంది. అలానే కాకుండా ఏంటంటే వాళ్ళు వీళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే కనుక ఒకరు బాగుపడకూడదు. అంటే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు బాగుపడకూడదు, చెడిపోవాలి, వీళ్ళకంతా కూడా నష్టం చేకూరాలి అన్నట్టుగా ఏంటంటే వాళ్ళు మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటివి తీసుకోకండి. అలాంటి సలహాలు తీసుకోకండి. అసలు అడగకండి. మీ అంతటా మీరే ఏంటంటే కనుక డిసిషన్స్ తీసుకొని మీరే ఏంటంటే కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలన్నా, బిజినెస్లో రాణించాలన్నా అవన్నీ కూడా ఆలోచించుకొని చేసుకోండి. మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది. గ్రహాలు ఇప్పుడు ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు ఇంకా మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని చెప్పొచ్చు. 3 రోజులైతే అదృష్టమే అదృష్టం అండి. విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఏంటంటే కనుక చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా కష్టపడుతూ అంటే లైఫ్లో ఎదుగుతూ ఉంటారండి వీళ్ళు. నిజం చెప్పాలంటే కనుక ఎవరి మీద ఆధారపడరు. ఒకరిని ఏంటంటే కనుక బ్రతిమాలటం కానీ, ఒకరి దగ్గర చేయి చాచటం కానీ చెయ్యరండి. ఏదైనా సరే నేనే కష్టపడాలి, నేనే నా ఫ్యామిలీని పోషించుకోవాలి, నేను ఎవరి ముందు తలదించుకోకూడదు, ఎవరి ముందు చేయి చాపకూడదు అనుకుంటూ ఏంటంటే కనుక లైఫ్లో ఎదుగుతూ ఉంటారు. అంచెలంచెలు ఎదుగుతూ ఉంటారండి. సింహం అంటే సింహరాశి సింహంలాగా గర్జిస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే వీరు మాట్లాడే మాటలు నచ్చవండి. ఎందుకంటే ముక్కుసూటి మనుషులండి, మొహం మీదే చెప్పేస్తూ ఉంటారనమాట. ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు అనిపించింది నేను చెబుతా, అది తప్పైనా ఒప్పైనా నేను మొహం మీదే చెప్పేస్తా అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకొని అలా చెబుతూ ఉంటారు. అలా చెప్తే ఏంటంటే కనుక కొంతమందికి అసలు నచ్చదనమాట. ఎవరికైనా మొహం మీద చెప్తే నచ్చదు కదా. అలా ఏంటంటే కొంతమంది వీరి నుంచి దూరమైపోతారు. అయినప్పటికీ కూడా పర్వాలేదు, నా వాళ్ళు నా దగ్గర ఉన్నారు, నా వాళ్ళు కానివారే నా నుంచి దూరమైపోయారని భావించుకుంటారని చెప్పొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఏంటంటే కనుక ఇలా జరగబోతుంది. దైవానుగ్రహం కలగబోతుంది. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. ఉద్యోగ పరంగా మనం చెప్పాం కదా, బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. దూర ప్రయాణాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. అలానే కాకుండా ఏంటంటే ఈ 3 రోజులు కూడా కష్టాలు పోతాయి. కుబేరులాగా మారుతారు. సింహరాశి వారికి ఏంటంటే కనుక విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా మీ జీవితంలో చిన్న ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. ఇవి అంత పెద్దవి ఏం కాదు. అలానే ఏంటంటే కనుక వీటిని మీరు అంటే నెగ్లెక్ట్ చేస్తే మీకు ఇవే పెద్దగా సమస్యగా మారి ఇబ్బందికి గురవుతారు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎక్కువగా ఏంటంటే కనుక ఈ చిన్న సమస్యలు వస్తున్నాయి, ఇవే పెద్దగా ఏంటంటే కనుక క్రియేట్ అవుతున్నాయండి, వీటి నుంచి మేము బయటపడాలండి అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏం చేయండి అంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. ఆవుకు ఏంటంటే కనుక ఆహారం పెడితే మంచిదండి. 3 రోజుల్లో అంటే 17, 18, 19 తేదీల్లో ఈ 3 రోజుల్లో ఏంటంటే కనుక గోమాతకు ఆహారం పెట్టండి. అలా
పెడితే మంచి ఫలితాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోతాయి, మీకేంటంటే కనుక విపరీతమైన అదృష్టం పడుతుంది, జాతక దోషాలు పోతాయి, శని ప్రభావాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలు పోవాలంటే ఈ పనినైతే తప్పకుండా చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకొకటి ఇక్కడ చెప్పాలంటే కనుక ముఖ్యంగా అండి, మీకు ఆవుకు మీరు ఏంటంటే కనుక తోటకూర తినిపించండి. మీ చేతుల ద్వారా కనుక తోటకూర తినిపిస్తే చాలా మంచిది. అయితే ధనం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, అయినప్పటికీ కూడా డబ్బు రావట్లేదు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక కుడి చేతితో, అంటే కుడి చేయి అరచేయి ఉంటుంది కదా, ఈ కుడి చేతితో గోమాతను ఏంటంటే కనుక నుదుటి భాగాన తాకండి. అలా తాకితే ధనద్వారాలు ఏంటంటే యాక్టివేట్ అవుతాయండి. ధనద్వారాలు ఏంటంటే కనుక తెచ్చుకుంటాయి, ధనచక్రం సక్రమంగా పనిచేస్తుంది అనమాట. వెనుక భాగాన తాకితే దరిద్రం పోతుంది, అంటే ముందు భాగాన తాకితే ధనం వస్తుంది అనమాట. కాబట్టి ఆవును ఏంటంటే కనుక ముందు భాగాన కుడి చేతితో అరిచేతిని ఆనించి చక్కగా తాకండి. ఇలా ఆవుని తాకిన తర్వాత చూడండి చక్కగా డబ్బు అనేది వస్తుంది, సంపాదించింది మిగులుతుంది, సంపాదన పెరుగుతుంది. అలానే కాకుండా ఇబ్బందులు అయితే పెద్దగా ఉండవని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఏంటంటే కనుక సమస్యలు అయితే లేవు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను తొలగించుకోవటానికైతే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఈ ముగ్గురు వ్యక్తులండి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళే, అంటే బయటి వాళ్ళు కూడా కాదనమాట. ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే మీరు ఎదగకూడదు, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు, వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, మీరు బాగుంటే ఏంటంటే చూసి ఓర్వలేకపోతున్నారనమాట. ఈ ముగ్గురే ముఖ్యంగా చెప్పాలంటే మీకు శత్రువులండి. నిజంగా చెప్పాలంటే మీరేంటంటే చెబితే నమ్మరు, మీ ముందు ఒకలాగా నటిస్తారు, మీ వెనక ఇంకొకలాగా నటిస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఏంటంటే కనుక పెద్ద ప్లాన్ వేసుకున్నారండి. మిమ్మల్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి, మిమ్మల్ని ఎలాగైనా సరే ఏంటంటే కనుక మోసం చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ఈ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్ముతారండి. మీ దగ్గర ఏంటంటే కనుక ఇదే ఒక వీక్ పాయింట్ అనమాట. నమ్మి చాలా మోసపోతారనమాట. అందరు ఇలా ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొద్దిపాటి సింహరాశి వారు ఏంటంటే కనుక అంతే గుడ్డిగా నమ్ముతారండి. నమ్మేసి ఏంటంటే మోసపోతూ ఉంటారు. మోసపోయిన తర్వాత అయ్యో నమ్మకపోయినా ఉండు అన్నట్టుగా ఏంటంటే మళ్ళీ ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకండి, ఎవరిని కూడా ఏంటంటే కనుక ఆదరించకండి, అభిమానించకండి. మీ వంతు సహాయం అనేది చెయ్యండి, కాకపోతే ఎవరికి చేయాలో వాళ్ళకే చెయ్యండి. అందరికీ ఏంటంటే కనుక మీరు హెల్ప్ చేసి ఆ తర్వాత చాలా ఇబ్బందికి గురవుతారని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు అంటే శత్రువులాగా మారాలనుకుంటున్నారు. ఒకరు వచ్చేసి ఏంటంటే ప్రాణ స్నేహితులు, ఇంకొకరు వచ్చేసి ఏంటంటే కనుక స్నేహితుల్లాగే అండి. వీళ్ళు అంటే చుట్టాలు స్నేహితుల్లోనే ఏంటంటే కనుక ఈ ముగ్గురు వ్యక్తులు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, వీళ్ళు భద్ర శత్రువులు. కాబట్టి ఈ లెటర్లతో పేర్లు ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి ఎలాంటి సీక్రెట్ విషయాలు చెప్పకండి. మీ జీవితం గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ని ఇవ్వకండి. అలానే కాకుండా మీకు ఎంత సంపాదన ఉంది, మీరు ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారని చెప్పుకోకండి. చెప్పుకోవడం వల్ల ఏంటంటే కనుక మీకే తర్వాత నష్టం చేకూరుతుందన్నమాట. అలానే సింహరాశి వారు ఎవరికి కూడా ఏది చెప్పరండి. ఏదున్నా మనసులో దాచుకుంటారు. నలుగురితో పంచుకోవటం, నలుగురితో చెప్పుకోవటం వీళ్ళకు నచ్చదు. కాకపోతే కొన్ని సందర్భాలలో సిచ్యువేషన్స్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పుకుంటారు. అదే ఏంటంటే కనుక క్యాచ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని విపరీతంగా మోసం చేయాలని చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీతో అంటే షూరిటీ సంతకాలు చేయించుకుంటారండి. ఎలా చేయించుకుంటారంటే కనుక ఈ సంతకం కావాలి, ఇక్కడ సంతకం చేయండి అని చేయించుకుంటారు. కాబట్టి ఎవరైనా సైన్ చేయమన్నా, ఎవరైనా సంతకం పెట్టమని అడుగుతారు కదండి, వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి సంతకం చెయ్యకండి. అలానే ఈ స్నేహితులు ఉన్నారు కదా, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి ఏంటంటే కనుక అస్సలు సంతకం అయితే చేయకండి. వీళ్ళకి ఒకవేళ మీరు సైన్ చేస్తే మాత్రం మోసపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకరు వచ్చేసి జే లెటర్, ఇంకొకరు వచ్చేసి ఆర్ లెటర్, ఇంకొకరు వచ్చేసి ఏంటంటే కనుక చెప్పాలంటే నార్మల్గా అండి వి లెటర్ అనమాట. ఈ లెటర్ వ్యక్తులతో ఏంటంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లెటర్ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా నష్టపోతారు, బాధపడతారు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, కష్టాల్లో పడిపోతారు, ధన నష్టం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తులు ఒక రకంగా మీకు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బంధువర్గం నుంచి ఉండొచ్చు, అలానే కాకుండా చెప్పాలంటే మీ ఇంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నావళ్లలో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోకపోతే మీకైతే ఎదురుదెబ్బ ఖచ్చితంగా తాకుతుంది. ఆ ఎదురుదెబ్బ వల్ల ఏంటంటే కనుక కోలుకోలేని పరిస్థితిలో పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది గమనించుకోండి. ఇది కనుక మీరు గమనించుకోకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు. అంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటేసారి మోసం చేస్తారంటే ఖచ్చితంగా ఒకటేసారి మోసం చేస్తారు. అది కూడా నమ్మించి మోసం చేస్తారు. ఒక సైన్ అంటే ఒక సంతకం రూపంలో, అంటే ధనం రూపంలో ఇలా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వకండి.
చేయకండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా డబ్బిచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే గనక చాలా వరకు కూడా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళని ఆదరించారు, అభిమానించారు. మీ వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందించారు. వాళ్ళకేంటంటే విశ్వాసం అనేది లేదనమాట. మీరెంత చేసినా కానీ వేస్టే అనమాట. వేస్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికి కూడా పెద్దగా హెల్ప్ చేయటం కానీ ఇలాంటివైతే చేయకండి. వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. వాళ్ళకేంటంటే గనక ఎలాంటి విషయాలు కూడా చెప్పుకోకండి. అలాంటప్పుడు మీరేంటంటే లైఫ్‌లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని మనకు అంటే మీ రాశిని బట్టి చెప్పబడుతుందనమాట. గుడ్డిగా నమ్మటం మీదే మూర్ఖత్వం. అలాగనే కాకుండా ఒకరి మీద ఆధారపడటం అంటే వీళ్ళకు నచ్చదు. కాకపోతే ఏంటంటే గనక కొన్ని పనుల పరంగా ఏంటంటే ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు. అలా ఆధారపడటం వల్ల కూడా కొంచెం నష్టం చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారండి ఎలా అంటే గనక మేము పనిప్పిస్తాము, మా దగ్గర పని ఉందన్నట్టుగా అలా కూడా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక సింహరాశి వారికి ఏంటంటే గనక ఈ ముగ్గురు వ్యక్తులు ధనపరంగా అలానే కాకుండా షూరిటీ సంతకాల పరంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. మీరేంటంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మీకు నలుపు అనేది పెద్దగా ఏంటంటే కలిసి రాదండి. నల్లటి వస్త్రాలు ధరించి దూర ప్రయాణాలు చేయటం కానీ, మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, అలానే కాకుండా విందు వినోదాలలో పాల్గొనటం కానీ చెయ్యకండి. ఈ నల్లటి వస్త్రాలు ఏంటంటే గనక మీ జీవితంలో శని పెంచుతాయి. మీ జీవితంలో ఏంటంటే గనక దైవానుగ్రహాన్ని తగ్గిస్తాయి. కాబట్టి నలుపుకు దూరంగా ఉండండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీరు గుర్తు పెట్టుకొని తులసమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళటం కానీ, గణపతి చిత్రపటాన్ని తాకి వెళ్ళటం కానీ చేస్తే మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. ఆ రోజంతా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. బాధలు సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే మీకు ఈ యొక్క దేవుడు అంటే దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. మర్చిపోకుండా ఇది చేసుకోండి. ఆ తర్వాత మీకు ధనపరంగా విపరీతంగా కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు వస్తున్నాయి కదండి, అవి రాకుండా ఉండాలి. 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి. డబ్బు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, సంపాదించిన అసలు కూడా మిగలట్లేదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని ఒక తెల్లని పేపర్ తీసుకోండి. ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబరు మీకు చక్కగా పనిచేస్తుంది. ఈ నెంబరు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకుండే ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోవాలంటే గనక ప్రత్యేకించి మీరు ఒక పేపర్ తీసుకొని దాని మీద ఒక ఏం చేయనంటే గనక నెంబర్ రాయండి. ఈ నెంబరు సింహరాశి వారికి చెప్పాలంటే చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ నెంబర్ మీరు దేనికోసం అయితే పెట్టుకుంటారో దానికోసం బాగా పనిచేస్తుందన్నమాట. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఈ నెంబర్ వల్ల 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ధనం అనేది లేక నరకం చూస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఆ నరకం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారండి 55 88 822 అని రాయండి. రాసేసి ఈ పేపర్ని మీ దగ్గర పెట్టుకోండి. ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు. అంటే 41 రోజులు మాత్రమే పనిచేస్తుందండి. ఆ తర్వాత తీసేసి ఏంటంటే దూరంగా పడేయండి, సరిపోతుంది. మీరే ఫలితాన్ని చూస్తారు. ఇది పెట్టుకున్నప్పటి నుంచి కూడా డబ్బు ఎలాగొస్తుంది, ఏ విధంగా ధనం అనేది ఆకర్షిస్తుంది అనేది మీకు చక్కగా తెలిసిపోతుంది అనమాట. ధన ద్వారాలు తెచ్చుకోవటంతో పాటు ధనం అనేది ఏదో ఒక రకంగా మీ దగ్గరికి ఆకర్షించబడుతుందని మనకు అంటే చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెంబర్ని రాసేసి తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టేసుకొని ఏంటంటే దైవానుగ్రహానికి పాత్రలు కండి. నెంబర్ వల్ల ధనమే ఇంకా తిరుగుండదు.